సో ఇది వేరే వేరే బ్రదర్ చెప్పిండు ఆయన, ఆమె అంటే నాకు డైరెక్ట్ చెప్పిండు. సో ఏమంటున్నాడు అంటే, ఇన్ లివింగ్ రిలేషన్షిప్ విత్ పూర్ణచందర్ హూ ఈస్ క్లోజ్ టు టీఆర్ఎస్ హైకమాండ్. టీఆర్ఎస్ ఇంతకుముందు చెప్పిన కదా, టీఆర్ఎస్ తో అది వాళ్ళతోటి క్లోజ్గా ఉంటాడు ఈ పూర్ణచందర్ అంటే ఆయన. ఈయనతోటి లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. పూర్ణచందర్ బిలాంగ్స్ టు లంబాడా, అదే లంబాడా కులం, ఎస్టీ అని చెప్తున్నాడు. లాస్ట్ వీక్ పూర్ణ అండ్ షీ వెంట్ టు అరుణాచలం, ఐ థింక్ అరుణాచలంకి పోయినట్టు వాళ్ళిద్దరు కలిసి. షీ వాజ్ ఫోర్సింగ్ హిమ్ టు లీవ్ హిజ్ ఓన్ వైఫ్ అండ్ కిడ్స్ అండ్ లివ్ విత్ హర్ ఫర్ విచ్ హీ వాజ్ నాట్ అగ్రీయింగ్ ఫర్ సమ్ టైమ్. ఓకే, వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆమె అతన్ని బలవంత పెడుతుంది ఏమని, యొక్క వైఫ్ కిడ్ని వదిలేసి నాతో కలిసి ఉండమని. అతను ఒప్పుకుంటలేడంట. అంటే వాడు ఫస్ట్ చెప్పిందేమో నేను విడాకులు చేసినా నేను వస్తా అని, తర్వాత నేను రానని. వాడు ఏం చేయలే, విడాకులు చేయలే, మన్ను చేయలే, మశానం చేయలే. వాడు కేవలం ఈమెను అనుభవించడానికి వాడొక అబద్ధం చెప్పిండు అంతే, సింపుల్. ఇది ఈమెకు అర్థం కాలే, మోసపోయింది. సింపుల్, వాడు నమ్మింది, మోసపోయింది. అక్కడే ఏదో మతలబు ఉంది. ఆ పోరిని కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఇరికించి బతుకు బజార్ల పెట్టినరేమో అని డౌట్. నాకు తెలిసిన బ్రదర్ చెప్తున్నాడు, ఎందుకంటే ఆ బ్రదర్ కి ఈ బీఆర్ఎస్ బాగా క్లోజ్ అన్నట్టు. సో అక్కడ ఏం చెప్తున్నాడు, ఆ పోరిని కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఇరికించి బతుకు బజార్లో పెట్టినరేమో అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది, ఈ బ్రదర్ చెప్పకముందే అనిపించింది. సో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అంటూ ఆ పిల్ల పేరెంట్స్ పెంచిన దాని ఫలితమే ఇది కూడా, అర్థమైందా? ఆ పేరెంట్స్కి కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. లెఫ్ట్ ఐడియాలజీ, ప్రోగ్రెసివ్ థింకింగ్, యాంటీ విచ్చలవిడిగా పెంచితే ఇలాగే అవుతుంది. ఐ నో హర్ ఫర్ ఆల్మోస్ట్ 15 years బట్ నెవర్ మెట్ హర్ ఇన్ పర్సన్. షీ ఈస్ డేరింగ్ లేడీ బట్ షీ ఈస్ నో మోర్. ఆ బ్రదర్ నాకు డైరెక్ట్గా ఇది కమ్యూనికేట్ చేశాడు. ఓకే, సో ఏది ఏమైనా మనం ఇక్కడ గమనించాల్సింది, ఆమె ఎక్కడ తప్పు చేయలేదు. ఓకే, ఆమె ప్రయత్నం చేసింది, అది వర్కౌట్ కాలేదు. కాబట్టి మళ్ళీ విడిపోయి మళ్ళీ మంచి ఇంకోటి కరెక్ట్ అని చూసుకోవడం తప్పు లేదు. ఇది 2-3 అయిన తర్వాత అది ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ఇది వెరీ నార్మల్, ఇది తప్పేం కాదు. సో ఇక్కడ నా అంచనా ప్రకారం ఈమె కలిసి, వాడు ఏదైతే ఇనీషియల్ గా తప్పు హామీ ఇచ్చిండో ఆ ప్రకారం కలిసి ఉండు, వాళ్ళతో వచ్చేసేయంటే వాడికి వచ్చే ఉద్దేశం లేదు, వాడు విడగొట్టుకునే ఉద్దేశం లేదు వైఫ్ తోటి. కాబట్టి వాడు రాడు, అప్పుడప్పుడు వచ్చిపోతాడు, ఎంజాయ్ చేసిపోతాడు అంతే. ఇది ఇక్కడ ఇక్కడ పెద్ద దెబ్బ. వీడు అనుభవించడు కాకుండా వాడు మెయిన్ గా వాడి వెనకాల ఉండి కేటీఆర్, సంతోష్ రావు ఇట్లా చేయించింది. ఎందుకంటే ఈమె అందంగా ఉంది, ఈమెను అనుభవించాలని వానికి కూడా అనిపించింది. కాబట్టి ఫస్ట్ నువ్వు అనుభవించరా, మంచిగా క్లోజ్ చేసుకో, తర్వాత మాకు అప్పయ్యప్పో, అందరితో వండబెడదాము, పైసలు ఉన్న వాళ్ళందరితోటి అని అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోనట్టుంది అక్కడ. అది ప్లస్ నువ్వు వచ్చి నాతో కలిసి ఉండాలని కోరుకున్నది హస్బెండ్ అండ్ వైఫ్ లాగా. సో అక్కడ ఇవన్నీ వచ్చేసినాయి, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్. సో అందుకని ఈమె చెప్తుంటే లేదని ఆమె గీతాలు ఇచ్చడు బంద్ చేసిరు. సో అట్లనే ఆమెను మెంటల్ ప్రెషర్ పెట్టారు, రావాలి సార్ వస్తాడు, సారు ఇది అది, నీ బతికే మారిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక అన్ని దారులు మూసుకోపోతే ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక మరి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా లేదు. అది నాకు తెలిసి ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. వీనికి ఆవేశం ఆగలేదు, బయట పెడతా, నేను రేపు న్యూస్లో చెప్తా, ప్రెస్కి చెప్తా అంటే ఆయనతో వీడు చంపేసినట్టున్నాడు. ఈ నిజాలు బయటకు వస్తే అని చంపేసినట్టున్నాడు. ఎందుకంటే ముక్కులకి రక్తం కారుతుంది, కాళ్ళేమో అది మంచం మీద మొత్తానికి లేవు. సో డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్య ఆమె చచ్చిపోయే రకం లేదు, ఆమె అంత వీక్ మైండ్ లేదు. వాళ్ళు పెంచిన విధానము, ఫైటింగ్ స్పిరిట్ ఉంది, 10 మందికి చెప్పే స్థాయిలో ఉంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ మర్డర్. వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. ఈ పూర్ణచందర్ గాడు ఇవన్నీ నిజాలు ఏడ బయటకు వస్తాయని చంపేశాడు అంతే. పోలీసు విచారణ చేసి పోలీసులు మొత్తం వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. ఓకే, మీ కామెంట్స్ చదువు. నిన్న అట్లా చూసి చిన్నదాని గుండె పగిలిపోదా, శ్రీదేవి శంకర్ ఎట్లా తట్టుకుంటారు, ఏమైంది స్వేచ్ఛ? ఎవరు, మన వనజ గారు పెట్టారు, జర్నలిస్ట్ వనజ గారు. నిన్నట్లా చూసి
చిన్నదాని గుండె పగిలిపోదా? శ్రీదేవి శంకర్ ఎట్లా తట్టుకుంటారు? ఏమైంది స్వేచ్ఛ? వనజాసి మేడం, అది మహువా మీడియా సీనియర్ జర్నలిస్ట్. సో మీ కామెంట్ చదువు. ఇది ఆత్మహత్య కాదు. మై ఇన్నర్ కాన్షియస్నెస్ టెల్స్ క్లియర్లీ ఇట్స్ హత్య. డెఫినెట్లీ TV9 యాజమాన్యం హస్తం ఉంది. ఎవడు TV9? KTR గారు ఇంకోడు ఏమంటుండు? వెంకటేష్ ప్రసాద్ రావి RVP ఏమంటున్నావు బ్రదర్? పూర్ణచందర్ నాయక్ అంటే అది లంబాడ అని చెప్పిన కదా. నాయక్తో 4 ఏళ్లుగా సహజీవనం. పూర్ణచందర్ నాయక్ BRS నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు అనుచరుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించిన చందర్ నాయక్. టీ న్యూస్ MD సంతోష్రావు సిబ్బంది వేధింపులు. గత 6 నెలలుగా సరిగ్గా జీతం చెల్లించకపోవడం ఒక కారణం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ శంకర్ కూతురు స్వేచ్ఛ. ఏ ఛానల్లో పనిచేసిన తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన స్వేచ్ఛకు దక్కిన గౌరవం, అవమానం, ఆత్మహత్య. ఆత్మహత్య కాదు బ్రదర్, నేనైతే అంగీకరించాను. హత్యనే అది. ముక్కులకి ఎందుకు రక్తం వస్తుంది? కాళ్ళు కిందికి ఎట్లా, కాళ్ళు ఇట్లా మోకాలు ఉంటే ఎట్లా, అది ఎట్లా అవుతుంది? ఐ డోంట్ థింక్ సో. మోజు తీరి కాలం ఎవరు? రవికుమార్ పరిచర్ల ఏమంటున్నారు? మోజు తీరి కాలం గడిచే కొద్దీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, రెండో వ్యక్తి వదులుకోలేకపోవడం వల్లనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నా. అదేం తప్పు కాదంటున్నా నేను. మనము 25 ఏళ్ళు 30 ఏళ్ళు సింగిల్ గానే బతికినాం కదా, రైట్? సింగిల్ గా ఉండే కంటే మంచిగా ఉంటుందేమో ఒక ప్రయత్నం చేసినాం. అది వర్కౌట్ కానప్పుడు మళ్ళీ సింగిల్ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక దుకాణంలో పోయి చెప్పులు కొనుక్కున్నాం. బై మిస్టేక్ మన సైజు కాకుండా డిఫరెంట్ సైజ్ వచ్చింది, చిన్నదో పెద్దదో వచ్చింది. ఎల్లకాలం అట్లా చిన్నదైతేనేమో కాళ్ళు కలుస్తాయి, పెద్దదైతేనేమో నడవలేము. మనం అని చెప్పి ఇక అట్లనే వేసుకుంటామా? మళ్ళీ వాపస్ ఇచ్చి మన కరెక్ట్ సైజ్ తెచ్చుకుంటామా? బట్టలైనా సరే సేమ్ థింగ్. మనకి వర్కౌట్ అవుతుందేమో అనుకున్నాం, మన సైజ్ ఏమో అనుకున్నాం, మన సైజు కాదనిపించింది, మన సైజు తెచ్చుకుంటాం. అలా అంత పెద్ద కాంప్లికేటెడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పిల్లలు పుట్టినాక కాంప్లికేటెడ్ అవుతుంది, ఐ అండర్స్టాండ్. కానీ మరి కాదు, ఉన్న జీవితాన్ని ఇంకా అసంతృప్తిగా బతికి అడ్డమైన రోగాలు తెచ్చుకొని మెంటల్ పీస్ లేకుండా పోలీసులు వచ్చి యుద్ధ వాతావరణంలో పిల్లలు పెంచితే వాళ్ళు నేరస్తులు అవుతారా? రేపు పెద్దగా మెంటల్ డిసీజ్ వస్తే బాధపడతారా? నేరస్తులు అవుతారా? ప్రశాంతంగా ఉంటారా? వాళ్ళ జీవితం మీద ఒక హోప్ ఉంటుందా? వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? వాళ్ళ ఆడపిల్ల దగ్గరికి వస్తారా? ఆడపిల్ల దగ్గరికి రానప్పుడు మగ ఆడ ఎడకలు వచ్చింది కల్చర్. ఇప్పుడు అమెరికాలో ఏది తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని. ఓకే, ఏది ఆఫ్టర్ సర్టెన్ ఏజ్, అదే 16 ఏదో ఉంటుంది, ప్రామ్ నైట్ గేమ్ నైట్ అంటారు. ప్లస్ ఎవరైనా అమ్మాయి అయితే అమ్మాయితో తల్లిదండ్రులే దగ్గర ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు వేరే ఎక్కడికో పోతే ఎంతమంది వాడుతుంటారో తెలియదు కాబట్టి వాడిని నీ బాయ్ ఫ్రెండ్ని ఇంటికే తెచ్చుకోమంటారు. ఇంట్లో పైన రూమ్ ఉంది, ఏం చేసుకుంటారో చేసుకోమని వాళ్ళే వదిలేస్తారు. ఎందుకని? నాట్ బికాజ్ ఏదో చేసుకోవాలి, ఏదో పీకాలని కాదు. మళ్ళీ ఇట్లా కాకపోతే వాడు ఏడ గేల్ తయారవుతారో, ఏడ మొగడికి ఆడమికి లెస్బియన్ తయారవుతారో అని బాధ వాళ్ళకి. LGBTQ ఏదో అంటారు కదా, సో అవి తయారవుతారేమో అని బాధ వాళ్ళకి. అర్థమైందా?